ప్రియ స్నేహితులారా, ప్రేమపూర్వకంగా దేవుని వాక్యానికి ఆహ్వానిస్తున్నాను. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుని వాక్యానికి ముందుగా చిన్న ప్రార్థనతో ముందుకెళ్దాము. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు నీ పక్షం ఇవ్వబడుతుండగా నాతో అందరితోనూ నీ వాక్యం చేత మాట్లాడండి. నీ వాక్యం బ్రతికించేది, బాధలో నెమ్మదించేది. ఎవరైతే వింటున్నారో వారందరిలో కూడా నీ ఆత్మ క్రియ జరిగించి హృదయంలో వాక్యాన్ని ఫలింపచేసి వాక్యానుసారంగా జీవిస్తూ నీ ద్వారా మేలు పొందేవారుగా చేయమని మహిమ గంట ప్రభావం నీకు ఆరోపణ చేస్తూ యేసు దివ్యనామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూసి తిని వారికి 7 బూరలు ఇవ్వబడెను. ప్రియ స్నేహితులారా, 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయింది. వాస్తవకంగా పరలోకమందు దేవదూతలు నిత్యము ప్రతిగానాలు చేస్తూ నిత్యం ఆరాధన స్తుతి పరలోకంలో ఉంటుంది, రాత్రి మగళ్ళు కూడా. అయితే అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది 7వ ముద్ర విప్పినప్పుడు. ఎందుకు? పెద్ద తుఫాను, పెద్ద వర్షం వస్తున్నప్పుడు ముందుగా దేశమంతా కూడా వర్షం వచ్చే ప్రాంతంలో ఒక్కదిస్తూ ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దం ఛేదించిన తర్వాత తుఫాను కానీ పెద్ద వర్షం కానీ వస్తుంది. అంటే ఘోరమైనటువంటి పరిస్థితి జరిగే ముందు నిశ్శబ్దంగా ఉంటుంది. అలాగే ఈ భూమి మీద ఘోరమైనటువంటి దృశ్యాలు జరగనై ఉన్నాయి. అందువల్ల పరలోకమంతా కూడా నిశ్శబ్దంగా ఉంది అర్ధగంట సేపు. ఆశ్చర్యమే. కానీ భూమి మీద ఏం జరగబోతుందో 7వ ముద్ర విప్పినప్పుడు ఆయనకు సమస్తము తెలుసు కనుక పరలోకం అంతా కూడా నిశ్శబ్దంగా అయిపోయింది. విచారం వ్యక్తపరచబడుతుంది. బాధాకరమైనటువంటి పరిస్థితి జరగబోతుందని పరలోకంలో నిశ్శబ్దాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, దానియేలును సింహాలపోరులో వేసినప్పుడు దర్యాయేషు రాత్రంతయు నిద్ర పట్టలేదు, శాసనం చేసేసాడు. ఆయన సింహాలపూర్లో వేయబడ్డాడు. అది చట్టం మార్చడానికి ఒకసారి రాజు చట్టం చేసిన తర్వాత, జీవో చేసిన తర్వాత మాదియా పార్శక్య దేశం అంతా కూడా అది శాసనమైపోయింది. దాన్ని మార్చడానికి కుదరదు. అందువల్ల అతడు ఎంతో విచారంగా, బాధకరంగా, నిశ్శబ్దంగా. కారణం ఏంటంటే దానియేలు సింహపు బోనులో ఉన్నాడు. దాన్ని బట్టి బాధ, ఆ దుస్థితిని బట్టి, దుర్గతిని బట్టి, సింహాల బోనులో దానియేలు వారు ఉండడాన్ని బట్టి రాజు బాధపడ్డాడు. అలాగే పిల్లరా, జరగబోతున్నటువంటి ఆ సిచ్యువేషన్ బట్టి ఇక్కడ పరలోకం అంతా కూడా ఎంతో విచారకరంగా, నిశ్శబ్దంగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అర్ధగంట సేపు నిశ్శబ్దంగా ఉండేను. అంతటా నేను దేవుని ఎదుట నుంచి 7 దూతలను చూసి తిని వారికి 7 బూరలు ఇవ్వబడెను. పరలోకంలో దూతలు ఉన్నవి, 7 దూతలు. వారికి 7 బూరలు ఇవ్వబడెను. ఈ బూరలు దేనికి సంకేతంగా ఉన్నాయంటే హెచ్చరికకు గుర్తుగా ఉన్నాయి.
ప్రియా దేవులారా, ఏదైనా యుద్ధం చేసేటప్పుడు ముందుగా ఆ బోర ఊతారు, హెచ్చరిక, రెడీ ఫర్ వార్ అని. అలాగనే ఇక్కడ కూడా బోరలు ఊదబడుతున్నాయి. కారణం ఏంటంటే హెచ్చరిక, రెడీ అన్న విధంగా. ప్రియులారా, వాక్యాల్లో చదువుదాము. 10వ అధ్యాయము సంఖ్యాకాండము 9వ వచనాన్ని చదువుతున్నాను. సంఖ్యాకాండము 10:9. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడిని యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడదురు. చూసారా, వాక్యం అలా చెప్తుంది కదా. మీరు ఏం చేయాలి? మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఊదాలి. అంటే రెడీ ఫర్ ఫైట్ విత్ ఎనిమీస్. యుద్ధం చేయడానికి బూరలు ఊదాలి. అలాగే పిల్లరా, పక్కన స్క్రీన్లో కూడా మీరు చూస్తున్నాడు ఈ 7 బూరలు ఎలా ఊతున్నాయో దూతలు. అనగా ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయని ముందుగా హెచ్చరించడానికి దూతలు 7 బూరలు పట్టుకుని ఊదుతున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియా దేవులారా, అలాంటి గొప్ప భయంకరమైనటువంటి పరిస్థితి మనము చూడగలుగుతున్నాం. 3వ వచనాన్ని చదువుతున్నాను. మరియు దూపర్తి చేత పట్టుకుని ఉన్న మరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యము ఇవ్వబడెను. అప్పుడు ధూపద్రవ్యంలో పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపత్రిని తీసుకుని బలిపీఠమునున్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఈ 3 నుండి 5 వచనాల వరకు బంగారు ధూప పాత్ర మరియు సాధువుల ప్రార్థన గురించి రాయబడినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి ఈ ముద్రలు విప్పినప్పుడు భయంకరమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. వాటి జరిగేటువంటి విషయంలో కూడా పరిశుద్ధుల యొక్క ప్రార్థన మనం చూస్తా ఉన్నాం. భూమి మీద నాశనానికి ముందు కూడా ఆ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, నాకు తెలిసి ఇంతటితో ప్రార్థనలు అయిపోతాయి అని చెప్పాలి. ఎందుకంటే పరలోకంలో ప్రార్థన చేయవలసిన అవసరం లేదు కదా. నేను అనుకుంటాను ఈ పరిశుద్ధుల ప్రార్థనలే చివరి ప్రార్థనలు అని నేను అనుకున్నాను. ప్రార్థనలు చరిత్ర ముగింపు ఇంతటితో కనబడుతుంది. పరలోకంలో నిత్యము స్తుతి గానాలే ఉంటాయి కానీ అక్కడ ప్రార్థనలు ఉండవు అని చెప్పాలి. ప్రియులారా, ఇక్కడ దూత ఒకటి వచ్చి పరిశుద్ధుల యొక్క ఆ ప్రార్థనలు ఆ ధూపంతో కలిపి భూమి మీద పడవేసినట్టుగా మనం చూస్తున్నాం. తద్వారా ఏం జరిగింది? భయంకరమైనటువంటి ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగెను. భూకంపం అంటే భూమంతా కూడా కదిలింపబడినటువంటిదిగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రార్థన ధూపం యొక్క విలువ మనం చూస్తున్నాం. పరిశుద్ధుల యొక్క ఆ ప్రార్థనల యొక్క ప్రాముఖ్యతను మనము చూడగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఈ ప్రార్థన అనేటువంటిది మానవ జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైంది. ఇట్స్ ఎ కమ్యూనికేషన్ విత్ గాడ్. ఇక్కడ దూత వారి ప్రార్థనలకు మధ్యవర్తిగా ఉంది. వారి ప్రార్థనలు దేవునికి అంగీకరింపు చేసేటువంటిదిగా మధ్యవర్తిగా ప్రభు యొక్క దూతగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఎవరో నలుగురు దేవుడి మధ్యవర్తి యేసు ప్రభువే కనుక ప్రభువుగా ఆ దూతను మనం చెప్పుకోవచ్చు. ఆ దూత పరిశుద్ధుల యొక్క ప్రార్థనను దేవుడితో అనుసంధానం చేసేటువంటిదిగా ఉందని మనము చూడగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్లో మనం చూస్తాం నీతిమంతుల యొక్క ప్రార్థన బహు బలము కలిగింది.
అందువల్ల మరి ప్రార్థనలను దూత కలిపేటువంటిదిగా ఉంది. క్రీస్తునందు ప్రియాదేవులారా, మరొకసారి చదువుతున్నాను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిపి దూత చేతిలోని పైకి లేచి దేవుని సన్నిధిని చేరిను. చూసారా, ఆ దూత ప్రార్థనలు దేవుని సన్నిధికి కలిపేటువంటిదిగా ఉంది. 5వ వచనంలో ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా. చూసారా, ఆ దూత ధూపార్తి తీసుకుని బలిపీఠం నిప్పులతో నింపి భూమి మీద పడేసింది. అప్పుడు ఉరుములు, మెరుపులు, భూకంపము కలిగెను. క్రీస్తునందు ప్రియాదేవులారా, భూకంపం కలిగినట్టుగా అనేక చోట్ల ఉంది బైబిల్లో. అది దేవుని యొక్క తీర్పుగా లేఖనము మాట్లాడుతుంది. 6వ వచనాన్ని చదువుతున్నాను. అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ప్రియులారా, పరలోకంలో 7 బూరలు ఊదుతున్నటువంటి దూతలు ఉన్నాయి. ఆ దూతలు సిద్ధంగా రెడీగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమి మీద పడవేయబడిను. అందువల్ల భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయిను. క్రీస్తునందు ప్రియాదేవులారా, మొదటి దూత బోర ఊదినప్పుడు, బాకా ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమి మీద పడవేయబడను. చూసారా, రక్తంతో మిళితమైన వడగండ్లు అంటే ఐస్ ముక్కలు ఆకాశం నుంచి పడతాయి, భూమి మీద పడెను. భూమిలో 3వ భాగము కాలిపోయిను. 3వ భాగం అంటే భూమిని 3 భాగాలు చేస్తే ఒక భాగము కాలిపోయింది, ఒక భాగమే ఉంది. పచ్చగడ్డి అంతయు కాలిపోయిను, అనగా వృక్ష సంపద అంతా కూడా నాశనం అయిపోయింది. పిల్లరా, వీఆర్ ఆల్ పారాసైట్స్. మనము వృక్షాల మీద ఆధారపడి బతుకుతాం, చెట్ల మీద ఆధారపడి బతుకుతాం, పచ్చ ధనాల మీద ఆధారపడి బతుకుతాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ భూమి మీద గడ్డంతా కూడా, పచ్చదనం అంతా కూడా పోతుంది. ఆ అగ్నితో కూడినటువంటి ఆ వడగళ్ళు పడినప్పుడు, రక్తంతో కూడినటువంటి వడగళ్ళు పడినప్పుడు సమస్తమును కూడా కాలిపోతుంది. పిల్లరా, ఇదే ప్రకటన మనం చూస్తాము. 45 మడుగులు అనగా 45 కిలోల వడగళ్ళు. అది రక్తంతో, అంటే పడితే కంపు, అగ్ని గంధకంతో కాలిపోతుంది. ఎంత భయంకరమో! అలాంటి భూమి మీద పడబోతున్నాయి. క్రీస్తునాథ ప్రియులరా, గొప్ప ప్రకృతి వైపరీత్యం జరగనయ్యింది. అది పడితే తినడానికి ఆహారం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ప్రకృతి వల్లే మనం బ్రతుకుతాము, పచ్చని చెట్ల వల్ల మనకు ఆహారం వస్తుంది. ఆహారం లేనటువంటి వారంగా అయిపోతామని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదే విషయము మోషే ద్వారా ఐగుప్తులో కూడా జరిగింది. ఆకాశం నుండి వడగళ్ళు కురిసినట్టుగా లేఖనము మాట్లాడుతుంది. చదువుతాను. నిర్గమాకాండము. వడగళ్ళు కురిసినప్పుడు భూమి మీద చెట్టన్నీ కూడా నాశనం అయిపోతాయని మనము జ్ఞాపకం చేసుకున్నాం, భద్రుగా ఉంచుకున్నాం. ఆ రోజుల్లో వడగండ్లు పడతాయి, కానీ వడగండ్ల కంటే భయంకరమైనటువంటి బాంబులు నేడు మానవుడు తయారు చేశాడు. నైట్రోజన్ బాంబులు, అణు రియాక్టర్స్, హైడ్రోజన్ బాంబులు పడితే దేశాలే కాలిపోతాయి. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆకాశం అగ్నితో కూడినటువంటి, రక్తంతో కూడినటువంటి వడగళ్ళు భూమి మీద పడినప్పుడు చెట్లన్నీ కూడా, పచ్చనమంతా కూడా పోతుంది. పిల్లరా, ఆనాడు బైబిల్లో ఈ వడగళ్ళను రాశాడు, కానీ ఇప్పుడు
దేశాల మధ్య యుద్ధాలు వస్తే ఒక బాంబు వేస్తే చెట్లు గిట్లు మొత్తం కాలిపోతాయి. కారణం ఏంటంటే అంతటి అణువాయుధాలు నేడు మానవుడు తయారు చేసుకున్నాడు. కీమైతే కొరియా దేశం కీమైతే తన సీట్ వెనకాల పెట్టిన బట్టన్ నొక్కితే చాలు దేశాలు వేసిపోతాయని చెప్పగా విన్నాను. కనుక పిల్లల భయంకరమైనటువంటి వడగళ్ళు పడతాయి. మనిషి మీద, ఇళ్ల మీద పచ్చ ఆ గడ్డంతా కాలిపోతుందని లేఖనము మాట్లాడుతుంది. 8వ వచనాన్ని చదువుతున్నాను. 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో వేయబడిను. అందువల్ల సముద్రంలో 3వ భాగము రక్తమాయను. సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. వాడలలో 3వ భాగము నాశనమాయను. 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న కొండ సముద్రంలో పడింది. పిల్లరా, మొట్టమొదటగా భూమి మీద పడింది. భూమి అంతా పచ్చగడ్డంతా నాశనం అయిపోయింది. రెండవదిగా చూస్తే సముద్రం మీద పడింది. ఆ సముద్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా బిజినెస్ వాడలు కొన్ని దేశాలు బ్రతుకుతున్నాయి. అంటే ఉదాహరణ అరబ్ కంట్రీస్లో అక్కడ పెట్రోల్ ఉత్పత్తి అవుతుంది ఎక్కువగా. అక్కడికి ఆహారం అంతా కూడా వాళ్ళు ఇన్పుట్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు. ఆ సముద్రంలో ఎప్పుడైతే ఆ కొండ వంటిది పడిందో సముద్రంలో ఉన్నటువంటి రవాణా సంబంధించి వాళ్ళని నాశనం అయిపోతే ఆ దేశాల పెట్రోల్ తప్ప ఆహారం పండదు. ఎలా బ్రతుకుతారు? నాశనానికి గుర్తుగా ఉంది. కనుక ప్రియాదేవులారా, అగ్ని చేత మండుతున్న కొండ వంటిది సముద్రంలో పడితే భయంకరమైన పరిస్థితితో మనము గమనించవచ్చు. సముద్రం మీద చాలా సంపద ఉంటుంది. ఎందుకంటే భూమి కంటే సముద్రము ఎంతో పెద్దది. సముద్రంలో ఎంతో సంపద ఉంటుంది. ఆ సంపద అంతా కూడా నాశనం అయిపోతుంది. కనుక ప్రియులారా, వాడలలో 3వ భాగం అంటే ఆ వాడలలో 3 భాగాలు చేస్తే ఒక భాగము నశించిపోయేటువంటిదిగా ఉంది. అంతేకాకుండా కోస్టల్ తీరం అంతా కూడా నానా ఇబ్బంది పడతారు. క్రీస్తునందు ప్రియాజనులారా, సముద్రంలో వేయబడుతుందని లేఖనము మాట్లాడుతున్నది. అంతేకాకుండా బైబిల్ సెలవిస్తుంది కదా, అందువలన సముద్రంలో 3వ భాగం రక్తమాయను. ఎంత భయంకరమైన విషయం! రక్తం వల్ల అందులో ఉన్న జీవరాశులన్నీ చనిపోతాయి. రక్తం బట్టి మొత్తం కంపు కొడతాయి. భయంకరమైనటువంటి పరిస్థితి. మానవ జీవనాధారం ఆ సముద్రపు నీరు త్రాగకపోయినా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇజ్రాయెల్లో మనం చూస్తా ఉన్నాం కదా, 80% నీరు సముద్రపు నీటిని వారు తాగు జలంగా మార్చుకున్నారు. ఇవి దాహానికి పనికి రాకపోయినా దేహానికి పనికొచ్చినా వీళ్ళ కొన్ని దేశాలు వీటిని త్రాగేటువంటి వారు ఉన్నారు. సముద్రంలో ఉన్న నీరంతా కూడా రక్తంగా మారితే ఎలాగో బ్రతుకుతారు మనుషులు. కనుక 2వ దూత బోర విప్పినప్పుడు ఆకాశం మండుచున్న కొండపడి అగ్నితో కూడుకున్నటువంటిది కనుక ఆ రక్తముతో కూడుకున్నటువంటిదిగా సమస్తము సముద్రం అంతా కూడా మారిపోద్దని మనము జ్ఞాపకం ఉంచుకున్న బదులుగా ఉంటున్నాం. 10వ వచనాన్ని చదువుతున్నాను. 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. 11వ వచనము, ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువల్ల నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులు అనేకులు చచ్చిరి. 3వ దూత బోర ఊదినప్పుడు పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మీద పడింది. పిల్లరా, మొదటి బోర వల్ల భూమి మీద పడితే చెట్లు పచ్చదనం అంతా పోయింది. రెండవది సముద్రం మీద పడితే నీరంతా రక్తమైపోయింది. ఇప్పుడు నీటి బుగ్గల మీద పడిను, అనగా త్రాగడానికి నీరు లేకుండా అయిపోయింది. పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి. గుర్రం వ్యాస పద్యం రాస్తాడు, తార రాలే అని. అంటే నక్షత్రాలు రాలిపోతాయి, నీరు చేదుగా మార్చబడుతుంది.
ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ప్రియులారా. ఏది లేకపోయినా, ఆహారం లేకపోయినా కాసేపు బాగుతాం, కానీ మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది. నీరు లేకపోతే మనము బ్రతకలేము. నీరు లేనటువంటి జీవితము ఊహించలేము. ఆకాశం నుండి మండుచున్న పెద్ద నక్షత్రము రాలితే నీటి బొగ్గల మీద పడుతుంది కనుక అది ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. పర్యావరణం అంతా కూడా పాడైపోతుంది. క్రీస్తునందు ప్రియార్జనులారా, బైబిల్ చెప్తుంది 11వ వచనంలో, ఆ నక్షత్రములకు మాచిపత్రి అనే పేరు. మాచిపత్రి అంటే చేదు, విషం. అందువల్ల నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్ళలో 3వ భాగం అంటే 3 వంతుల్లో 1 భాగం నీరంతా చేదైపోతుంది. అందువల్ల మనుషులు అనేకులు చచ్చింది. చేతిని బతుకుతారా? బతకలేరు కదా. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు త్రాగడానికి నీరు లేనటువంటి పరిస్థితి ఆయన ఏర్పాటు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. నిర్గమాకాండము 15వ అధ్యాయము 23 చదువుతాము. నిర్గమాకాండము 15:23లో లేఖనలాగా సెలవిస్తూ ఉన్నది. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. పిల్లరా, ఇశ్రాయేలీయులు అరణ్యం నడుస్తారు, మారాకు వచ్చారు. అక్కడ నీళ్లు చేదైనవి. చేదైన నీరు వారు త్రాగలేకపోయారు. కానీ ప్రభు మారా మధురంగా చేసినటువంటి వాడు. ఇక్కడైతే నీరంతా కూడా మాచిపత్రిక అనగా చేదుగా మార్చబడుతున్నాయి. త్రాగడము, బ్రతకడము కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. క్రీస్తునందు ప్రియాజనులారా, ఇలాంటి విషపు నీరు త్రాగలేరు. పర్యావరణం అంతా కూడా చనిపోయినటువంటిదిగా మనము చూస్తూ ఉంటున్నాం. 12వ చదువుతున్నాను. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములు 3వ భాగము చీకటి కమ్మునట్టును, పగటిలో 3వ భాగంలో సూర్యుడు ప్రకాశింపకున్నట్టును, రాత్రిలో 3వ భాగంలో చంద్ర నక్షత్రం ప్రకాశింపకున్నట్టును వాటిలో 3వ భాగము కొట్టబడెను. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్రుల్లో 3వ భాగము చీకటి ఆయన. చూసారా, చీకటిలో ఏం చేయగలుగుతాము? వెలుగులోనే మనం బ్రతకగలుగుతాము. కానీ పిల్లరా, 4వ దూత బోర ఊదినప్పుడు చీకటి కమ్మునట్లు, పగటిలో 3వ భాగము అంటే పగల కూడా చీకటి అయిపోతుంది. రాత్రే కళ్ళు కనపడవు. పగల కూడా 3వ భాగంలో సూర్యుడు ప్రకాశించుకున్నాడు. 3 అంటే 3 అంతల్లో 1 భాగము చీకటి అయిపోతున్నాడు. అందువల్ల చీకట్లో మనం ఏం చేయగలుగుతాము? క్రీస్తునందు పిల్లరా, పగలే మనం పని చేయగలుగుతాం. అనగా రాత్రి పగల కూడా ఒకే విధంగా ఉంటుందని మనము చూస్తూ ఉన్నాం. ఐగుప్తులో మోషే ద్వారా ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మెను. కానీ గొరిషోరైనటువంటి ప్రాంతంలో ఇశ్రాయేలు ఉన్నారు, అక్కడ మాత్రము వెలుగున్నది. అందువల్ల పిల్లరా, ఫరో హృదయం కఠినమైనప్పటికీ కూడా దేవుని యొక్క తీర్పుకు అతడు భయపడినటువంటి వాడిగా ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. కనుక ప్రియ దేవులారా, పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండంలో కూడా చీకటి అయినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. నిర్గమాకాండము 10వ అధ్యాయము 21వ వచనంలాగా సెలవిస్తూ ఉంది. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునను. క్రీస్తునందు ప్రియులారా, మోషే ఎప్పుడైతే చేయి పైకెత్తాడో ఐగుప్తు దేశం అంతా కూడా చిమ్మ చీకటి. కానీ ఇశ్రాయేలు ఉన్నటువంటి ప్రాంతంలో వెలుగు. ఐగుప్తులో చీకటి సంభవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం చీకట్లో ఏమి చేయలేము. కనుక ఎప్పుడైతే ఈ 4వ దూత బోర ఊదిపోయిందో
అప్పుడు పగలు రాత్రి ఒకటి కాబోతుంది. మనుషులు ఏమి చేయలేరు. ఎంత భయంకరమైన పరిస్థితితో మనము చూడగలుగుతాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, భూమి మీద బోరలు వదిలినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. 10వ చదువుతున్నాను. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఊదబోచున్న 3 దూతల బోరలు శబ్దమును బట్టి భూరివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని. క్రీస్తునందు ప్రియ దేవులారా, బైబిల్ చెప్తుంది, నేను చూడగా ఆకాశం మధ్యన పక్షిరాజు ఎగురుచు. యోహాను చూస్తున్నాడు, ఒక పక్షిరాజు ఆకాశంలో ఎగురుచున్నది. పక్షిరాజు అనేటువంటిది అది ఎంత తుఫానునైనా ఎగురుతుంది. ఈ పక్షిరాజు అనేటువంటిది 4 దేవుడి దగ్గర ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి 4 జీవుల్లో ఒకటి. ఆకాశంలో ఎగురుచు అయ్యో అయ్యో అంటే ఏంటి? ఘోరం జరగబోతుంది, ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు జరగబోతున్నాయి అని ఆ పక్షిరాజు తెలియజేస్తోంది. అయ్యో అయ్యో అని గొప్ప స్వరంతో చెప్పుతా వింటిని. పిల్లరా, మనిషిని ఒకసారి పిలిచామనుకో, మామూలుగా 3 సార్లు పిలిచామంటే బైబిల్లో శామ్యూల్ శామ్యూల్ శామ్యూల్, మోషే మోషే మోషే, మార్తా 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 అంటే ఏదో ప్రత్యేకమైన అవసరం ఉందని గట్టిగా పిలిచినట్టుగా, అయ్యో 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 భయంకరమైనటువంటి పరిస్థితులు ఇంకా జరగబోతాయని ఆ పక్షి రాజు ఎగురుతూ చెప్పినట్టుగా మనం చూస్తాం. అయ్యో అయ్యో ఓ ఘోరము జరగబోతుంది కనుక హెచ్చరించబడేటువంటి వారంగా మనం ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ముద్రలు విప్పబడినప్పుడు ఎలాంటి భయంకరమైనటువంటి స్థితి జరుగుతుందో దేవుడు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా దూత వల్ల భూమి మీద ఉన్న పచ్చదనం అంతా కూడా నాశనం అయిపోతుంది. మొదటి బోర వదిలినప్పుడు. 2వ బోర వల్ల సముద్రము నాశనం అయిపోతుంది. 3వ బోర వల్ల త్రాగుజలం అంతా కూడా పాడైపోతుంది. 4వ బోర వల్ల పగలు వచ్చేకటి మొత్తం వచ్చేటట్టు అయిపోతుంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. కనుక ప్రియులారా, ఈ 8వ అధ్యాయం ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, ప్రభువు ప్రార్థన ఆలకించువాడు. పరిశుద్ధుడి యొక్క ప్రార్థనను మనఃపూర్వకమైనటువంటిది. ఆయన ప్రార్థన ఆలకించువాడని 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమలో కూడా దేవుడు ఆయన హెచ్చరించేటువంటి వాడిగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక పిల్లారా, ఇవి జరగవలసినవి జరుగుతాయి, కానీ మనం సమయం ఉండగానే దేవుణ్ణి స్మరణ తెచ్చుకోవాలి. అంతేకాకుండా ఈ విషయాలన్నీ కూడా సంఘము ఎత్తబడిన తర్వాత విడువబడినటువంటి వారికి అనగా మహాశ్రమల కాలంలో జరిగేటువంటి విషయాలు. కనుక ప్రభువు నిన్ను నన్ను ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందితే ఈ ముద్రలు నీ కొరకు కాదని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ రక్షణ పొందకోకుండా ఉంటే ఆ శ్రమణ కాలంలో 7 ఏళ్ల శ్రమణ కాలంలో ఇవి 3.5 శివర శ్రమణ కాలంలో జరిగేటువంటి విషయాలు. కనుక పిల్లారా, ఇంతటి భయంకరమైనటువంటి పరిస్థితి. సముద్రం మీద, భూమి మీద త్రాగు నీరు లేకుండా చీకటి భయంకరమైనటువంటి దుస్థితి. ఆలోచిస్తేనే భయం కలుగుతుంది. అందువల్ల సమయం ఉండగానే ప్రభువును జ్ఞాపకం చేసుకుని నేడే రక్షణ దినమని గుర్తుంచుకుని ప్రభువై చూస్తే ఈ ముద్రలు, ఈ బోర్ల వల్ల నీకు ఎలాంటి అపాయం ఉండదు. ప్రభు కృప కలిగినటువంటి వాడు కృపాకాలం ఉన్నా కనుక ఆ ప్రభును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ద్వారా రక్షణ పొంది క్రీస్తు కృపలో ముందు కొనసాగుదాము. దేవుడి మాటలు దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి. మహాగణులను, మహోన్నతులను, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, మమ్మల్ని నువ్వు నరకలో పడేసేటువంటి వాడు కాదు, తీర్పు అప్పగించేటువంటి వాడు కాదు. కానీ నీ స్వరం విన్న ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు రక్షణ
పాప క్షమాపణ రాకడ ఎత్తబడేటువంటి వారు కానీ ఈ 7 ఏళ్ల శ్రమలో ప్రభువా విమోచించబడేటువంటి వారిగా చేసి విన్న ప్రతి ఒక్కరిలో కృప చూపమని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని యేసు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ యేసు కృప పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం తోడై ఉండి కాసి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.